అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 291 నుండి 300 పద్యాలను మీకు వివరించబోతున్నాను. దానములను అన్నదానమే దొడ్డది, గానములను సామగానమెచ్చు, ధ్యానములను శివుని ధ్యానమే శ్రేష్టంబు, విశ్వదాభిరామ వినురవేమా. దానములను అన్నదానమే దొడ్డది, గానములను సామగానమెచ్చు, ధ్యానములను శివుని ధ్యానమే శ్రేష్టంబు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దానములలో అన్నిటికన్నా గొప్ప దానము అన్నదానము. గానములలో అన్నిటికన్నా సామవేద గానం ఉత్తమమైనది. అలాగే ధ్యానాలలో అన్నిటికన్నా మించినది, శ్రేష్టమైనది ఒక్క ఈశ్వరుని ధ్యానమే అని భావము. రూఢిగాను భక్తి రూపించి చెప్పినా వాడే పరమ గురుడు వసుదలోనా, వేడి పరము కన్నుటే వేదాంత వేద్యము, విశ్వదాభిరామ వినురవేమా. రూఢిగాను భక్తి రూపించి చెప్పినా వాడే పరమ గురుడు వసుదలోనా, వేడి పరము కన్నుటే వేదాంత వేద్యము, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ భూమి మీద నిజాయితీగా ఎటువంటి కల్మషం లేకుండా భక్తి మార్గాన్ని తెలియజెప్పువాడు అసలైన గురువు. భక్తి మార్గం తెలుసుకోవడమే వేదాంత వేద్యము అని భావము. ఆలనగల సౌఖ్యములకు ఆలయమగునేని, దాని ఆలనవచ్చు ఆలాగున కాకుండినా, కాలుని పెనుదూత అది ఎకదరా వేమా. ఆలనగల సౌఖ్యములకు ఆలయమగుని, దాని ఆలనవచ్చును అలాగున కాకుండినా, కాలుని పెనుదూత అది ఎకదరా వేమా. ఓ వేమ
ఇల్లాలు భర్తను అనుసరిస్తూ భర్త అడుగుజాడలలో నడుచుకుంటూ భర్తకు సహకరించి సుఖాలను ఇచ్చే ఆలయం అవ్వాలి. ఒకవేళ అలా కాకుండా భర్తను బాధ పెడుతూ అతనికి మనశ్శాంతిని దూరం చేసి హింసించే భార్య సాక్షాత్తు యమభటురాలే అని భావము. ఆపదందు చూడు మారయ బంధులా, భయము వేల చూడు బంటుతనము, పేద పడ్డ వెనుక పెండ్లము మతి చూడు, విశ్వదాభిరామ వినురవేమా. ఆపదందు చూడు మారయ బంధులా, భయము వేల చూడు బంటుతనము, పేద పడ్డ వెనుక పెండ్లము మతి చూడు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఆపదలు ఎదురైన సమయములో బంధువుల గుణము తెలుస్తుంది. భయము కలిగినప్పుడు వీరోచితంగా పోరాడగల భటుని గుణం తెలుస్తుంది. సంపదలు నశించిపోయి దారిద్ర్యం సంభవించినప్పుడు భార్య గుణము తెలుస్తుంది అని భావము. అతిహితమగు అట్టులాడిన మాటకు సంతసింతురెల్ల సత్పురుషులు, అధిక భాసనంబు లాయాసదంబులు, విశ్వదాభిరామ వినురవేమా. అతిహితమగు అట్టులాడిన మాటకు సంతసింతురెల్ల సత్పురుషులు, అధిక భాసనంబు లాయాసదంబులు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. అందరినీ ఒప్పించేలా మాట్లాడడం ఒక్క సత్పురుషులకు మాత్రమే సాధ్యపడుతుంది. అందువలన వారిని అందరూ కొనియాడెదరు. సత్పురుషులకు అధిక ప్రసంగాలు, అతిగా మాట్లాడటం వంటివి నచ్చవు. ఎట్టి పరిస్థితుల్లో అయినా వారిని అవి ఆకట్టుకోవు అని భావము. దానములను చేయ దరచేతులాడక, బహుధనంబు కూర్చి పాతి పెట్టి, తుదకు దండగనిడి మొదలు చెడు నరుండు, విశ్వదాభిరామ వినురవేమా. దానములను చేయ దరచేతులాడక, బహుధనంబు కూర్చి పాతి పెట్టి, తుదకు దండగనిడి మొదలు చెడు నరుండు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కొంతమంది మానవులకు తమ దగ్గర బాగా సంపదలు ఉన్నప్పటికీ అవి ఇతరులకు దానము చేయుటకు చేతులు రావు. కొన్నాళ్లకు ఆ సంపదలు ఎక్కువై ఎక్కడ దాచాలో తెలియక భూమిలో పాతిపెట్టి సంపదలు కోల్పోతారు. మరికొందరు ఏమి చేయాలో తోచక
అనవసరమైన ఖర్చులతో ధనాన్ని వృధా చేసి దారిద్ర్యులు అవుతారు కదా అని భావము. రాజవరులకెప్పుడు రణరంగముల చింత, పరమమునులకెల్లా పరము చింత. అల్పనరులకెల్లా అతివలపై చింత. విశ్వదాభిరామ వినురవేమా. రాజవరులకెప్పుడు రణరంగముల చింత, పరమమునులకెల్లా పరము చింత. అల్పనరులకెల్లా అతివలపై చింత. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రాజులైన క్షత్రియులకు ఎప్పుడు యుద్ధాలనే చింత ఉంటుంది. మునులకు ఎప్పుడు పరమాత్మ దర్శన మార్గం తెలుసుకోవాలన్న చింత ఉంటుంది. అల్పగుణం కలిగిన మానవులకు యువతి పొందుగూర్చి చింత ఉంటుంది కదా అని భావము. పొట్లకాయ రాయి పొదుగ త్రాటను కట్ట, లీల తోడ వంక లేక పెరుగు. కుక్కతోక కట్ట కుదురునా చక్కగా. విశ్వదాభిరామ వినురవేమా. పొట్లకాయ రాయి పొదుగ త్రాటను కట్ట, లీలతోడ వంక లేక పెరుగు. కుక్కతోక కట్ట కుదురునా చక్కగా. విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పొట్లకాయ వంకర లేకుండా చక్కగా పెరగాలని దానికి తాడుతో రాయిని కడతారు. కానీ అది వంకరగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుక్క తోక కూడా వంకరగానే ఉంటుంది. అలాగే మూర్ఖుని మనస్సును ఎవ్వరూ మార్చలేరు కదా అని భావము. ఇచ్చకము భువి అవశ్యము, కుచిత మిహలోక నింద కోవిదునకు. ఈ తచ్చననే హాని వచ్చును, మత్సరమే తన్ను చెరచు మహిలో వేమా. ఇచ్చకము భువి అవశ్యము, కుచిత మిహలోక నింద కోవిదునకు. ఈ తచ్చననే హాని వచ్చును, మత్సరమే తన్ను చెరచు మహిలో వేమా. ఓ వేమ, ప్రేమ లేకున్నా ఉన్నట్లు నటిస్తూ పై పై మాటలు మాట్లాడడం, దుర్మార్గపు బుద్ధి కలిగి ఉండడం, ఇతరులపై నిందలు వేసి మాట్లాడడం వంటి గుణములు దుర్మార్గుల గుణములు. ఎంత జ్ఞానం సంపాదించినా అట్టివారు ఈ లక్షణాలు ఉంటే వారు బాధలు అనుభవించక తప్పదు. ఇంకా ఇతరుల పట్ల అసూయాభావం అనేది చాలా హానికరమైనది అని భావము. ఇహ పర సౌఖ్యములుల్లక దహరమునను గురి నిడించి దత్తము కాగా.
మహిలో వేమా ఇహపర సౌఖ్యములొల్లక దహరమునను గొరినిడించి దత్తము కాగా కుహరములో వెలి బయలునా మహదాకాశంబు చేరు మహిలో వేమా ఓ వేమ, శాశ్వతమైన ఇహపర సుఖముల కోసం గురువు వద్దకు వెళ్ళి ఆయన కరుణను పొంది సూక్ష్మమైన మనస్సుతో ఆ విద్యను గ్రహించాలి. చాలా ప్రశాంతమైన ప్రదేశమున ధ్యానం చేయగా ఆ మహిమాన్వితమైన పరమాత్మ దర్శనం కలుగుతుంది అని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.